జీవితాన్ని నీకు శత్రువులా చూపించేది వెలుగు కానే కాదు, చీకటి అన్నారు ఆయన. దురదృష్టవశాత్తు ఈవేళ అటువంటి నమ్మకాలే మనలో బాగా పెరిగిపోతున్నాయి, ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇదివరకు ఏదో గరుడ పురాణం మీద కొన్ని భయాలు ఉన్నాయి, ఇప్పుడు అగ్ని పురాణానికి పెట్టారు కొత్తగా. అగ్ని పురాణం చదవకూడదు, ఎందుకంటే అగ్నిట నేను కొంపలు అంటుకుపోతాయన్నమాట. ఆహా నమశివాయ, ఇంకా పెంచుకోండి ఇలాగా బాగా. ఎందుకంటే మామూలు వాళ్ళు అడగలేదు ఈ సందేహం. నన్ను అంతో ఎంతో ప్రవచనాలు చెప్పే ఒక ఆయన అడిగాడు, ఏమంటే ఇలా అంటున్నారు, మీరు మాత్రం చెప్పలేరా దీనికి, నేను చెప్పండి ఒకటాను. లేదండి, నేను 2-3కి చెప్పి ఏకంగా ఈ మధ్య 10 మంది అడిగారండి, నాకు అనుమానం వచ్చి నాకేదో మీరు ప్రమాణం కాస్త బాగా చెప్తారు అందుకని మిమ్మల్ని అడుగుతున్నారు. ఎవడయ్యా బాబు చెప్పింది? 18 పురాణాల్లో అగ్ని పురాణం ఉంది, చదవమనే కదా వ్యాసుడు రాసి. ఏం లేదు, అగ్ని భయం మనకి అంటుకుంటుందేమో, ఇంకా ముందు పుస్తకమే ఇంట్లో ఉండకూడదు, ఇంకా మన పురాణాలు రాసింది ఎందుకు? ఎప్పటికప్పుడు మనకు ఉండేటువంటి విశ్వాసాలను విజ్ఞానంతో సమన్వయం చేసుకోకపోతే గుడ్డి నమ్మకాల కింద మిగిలిపోతే కొన్నాళ్ళకి మాత్రం మారిపోతాం. ఇవి తీరవు, కోరికలు తీరవు, భయాలు పెరుగుతాయి. ఇది అదితి, అదే ఆకృతి. ఆకృతి అనందగిన యదయ ఆద్య, ఆ అవ్యక్తమైన మూల ప్రకృతియే ఆద్యమయ అన్నిటికీ. మహీపాలక ఓ రాజా పురుషరూపిణియునై, అది పురుషరూపిణియునై వికృతిన్ వరయదు, ఆ ప్రకృతి ఎప్పుడూ పురుషుడిగా ప్రత్యేకించి మారదయ్యా. పురుషుడు వేరు, ప్రకృతి వేరు. నిజానికి ప్రకృతిం పురుషం చేవ విద్యనాది ఉభావపి, రెండు ఉన్నాయి అక్కడ. అది ఎప్పుడు పురుషరూపిణియునై వికృతిన్ వరయదు. వివేక విజ్ఞాతయగున్, ఆ వివేకంతోనే విజ్ఞాత స్త్రీలింగంగానే వాడాడు. వివేకం ఉంటేనే ఈ ప్రకృతి తత్వం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. దానికి ఏం చేయాలి? కామక్రోధాదులు తగ్గించుకొని క్రమంగా సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే అదే అలవాటు అవుతుంది, క్రమంగా ఆ తత్వం తెలుస్తుంది. అంచేత మనం పూజలు చేస్తున్న కొద్దీ, నోములు చేస్తున్న కొద్దీ, వ్రతాలు చేస్తున్న కొద్దీ, సంతర్పణలు చేస్తున్న కొద్దీ ఇదంతా మనలో ఉండే సాత్విక ప్రవృత్తిని పెంచుతుందా లేదా, రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గిస్తుందా లేదా, అది చూసుకోవాలి. జార్ఖండ్లో ఒక దేవగఢ్లో అక్కడ గుళ్ళో తొక్కిసలాట జరిగి సోమవారం సందర్భంగా జరిగి 10 మంది చచ్చిపోయారు, 30 మంది గాయపడ్డారంటే రజోగుణం కాదండి. ఎందుకంటే 4 గంటలకు తలుపులు తీస్తామని చెప్పారట. జీవితంతో సమన్వయం చేసుకోండి తెలుస్తుంది. 4 గంటలకు తలుపులు తీస్తామని చెప్పారట. అంతవరకు బాగానే ఉన్నారట. అప్పుడు రెచ్చిపోయారు జనం అంతా. అంతవరకు ఉన్నవాళ్ళు ఎందుకు రెచ్చిపోయారు? దర్శనం 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 కోసం ఇంకోటితో పోటీ పడుతున్నామంటే నీకు దర్శనం ఎందుకు అసలు? అంటే రజోగుణం దాటలేదు మనం. మరి వాళ్ళు ముందు నిలబడ్డారు, వాళ్ళ ముందు వెళ్ళాలా వద్దా? వాళ్ళ మీదకి వెళ్ళిపోయారట. వీళ్ళు అంతకంటే ముందు వెళ్ళిపోయారు, గొడవ అయిపోయింది, తొక్కిసలాట, చచ్చిపోయారు. ఎక్కడ తొక్కిసలాట జరిగినా రజోగుణమే కదండి కారణం. రజోగుణం తమోగుణం పోగొట్టుకోకుండా మనం ఊరికే మొక్కులు చెల్లించామంటే. ఈ కామక్రోధాలు తగ్గించుకుని సత్వగుణం పెంచుకోవాలి. అలాగే యుగాల గురించి చెబుతున్నానయ్యా ఒక్క మాట. బ్రహ్మదేవుడికి మామూలుగా కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం 4 కలిపితే ఒక మహాయుగం కదా. ఇటువంటివి 1000 మహాయుగాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 10,000 మహాయుగాలు కలిపితే విష్ణుమూర్తికి ఒక పగలవుతుందయ్యా. అంచేది బ్రహ్మ విష్ణువు అందరికీ ఆయుర్దాయాలు ఉన్నాయి. వాళ్ళకి 100 ఏళ్ళ లెక్క ఉంటుంది, ఆ లెక్కల్లో ఉంటుంది. దృశ్యం తన్నశ్యం తప్పదు. మళ్ళీ కొత్త బ్రహ్మ, కొత్త విష్ణువు, కొత్త రుద్రుడు రావాల్సిందే. దేవీ భాగవతంలో ఉంటుంది. వీళ్ళు ముగ్గురు చూస్తూ ఉంటే ఇంకో కోటి బ్రహ్మాండాలు, ఎక్కడికక్కడ బ్రహ్మలు వేరు, విష్ణువులు వేరు, రుద్రులు వేరు కనపడుతూనే ఉంటారు. ఆశ్చర్యపోతారు వీళ్ళు ముగ్గురు, మనమే అనుకున్నావరా. అలాగా 10,000 యుగాలు అయ్యేసరికి విష్ణుమూర్తికి ఒక రోజు పూర్తవుతుందయ్యా. ఆ రోజు పూర్తయినప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటాడు. తర్వాత మళ్ళీ అంతకాలం 10,000 యుగాల పాటు యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర అంటే అర్థమేంటి? జీవన్ముక్త స్థితి. నిద్రపోతున్నట్టు మనకు కనపడతాడు, నిజానికి ఉంటాడు. అలాగే మనం కూడా అనేక రకాల సంపదలు, భోగాలు ఎన్నో కూడా ఉన్నప్పటికీ, ఎదురుగా ఉన్నప్పటికీ వాటి మీద మనం దృష్టి లేకుండా మనం ఏదో దానికి ధర్మకర్త. ఏవో ఉన్నాయి సంపదలు, పిల్లలకు ఉపయోగపడతాయి, దాన ధర్మాలు చేసుకుందుకు పాటు ముందు మనస్సుకు ధైర్యం. ఇవి 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఏదో డిపాజిట్లో లేదా బంగారం ఏదో రూపంలో, ఓ పొలమో ఏదో ఉన్నాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఏమీ లేదంటే తడువుకోవడమేగా, పొయ్యి కిందకి పొయ్యి మీదకి ఉంటే సుఖంగా పడుకుంటాం. అవి అలా ఉన్నాయని, అంతేగాని ఇంకా ఉన్నాయని గొప్ప చెప్పడం, నాకు ఇంకా ఇది 10 లక్షలని 10 కోట్లు చేయాలని ఉందండి, ఇదేంత పెద్ద విషయం కాదు ఇది. 10 కోట్లు చేయాలని చూస్తే ముందు వైద్యానికి అయిపోతాయి 10 లక్షలు. ఇదే యోగ నిద్ర. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసన్ చూడడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం ఉంచడు, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్ గారుత్మతోద్యానమందింపుంజూపడు యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసన్ చూడడు. సమస్త సంపదలు ఆయన పాదాల దగ్గరున్న ఆటికేసి ఉంటుంది విష్ణుమూర్తి దృష్టి. ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్రపాఠముల శ్రోత్రం ఉంచడు.
ఇంద్రాది దేవతలు పొగుడుతూ ఉన్న ఆయన పట్టించుకోడు. అదే జీవన్ముక్త స్థితి, అదే యోగ నిద్ర. ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములను 1000 పడగలతో ఆదిశేషుడు విజృంభించి విషం కక్కుతూ ఉన్నా దానికి ఆయన భయపడ్డు. అదే జీవితానికి భయపడకుండా ఉండడం. కారుత్పదోద్యానమందింపుంజూపడు. గరుత్మంతుడు బోయింగ్ 707 విమానంలాగా అక్కడికెడదాం ఎక్కడికెడదామని యాత్రలకు సిద్ధం, ఎక్కడికి వెళ్ళినా ఒకటే పంచభూతాలాగా కూర్చో, దాని మీద ఆసక్తి ఉండదు. యోగ నిద్రితుడు యోగ నిద్రలో ఉంటాడు. తాను ఈక్షించు బ్రహ్మంబుని, ఎప్పుడూ బ్రహ్మ ఆత్మ దృష్టిలో ఉండడమే యోగ నిద్ర. మనం అలా ప్రయత్నం చేయాలి. క్రమంగా ఎదుగుతూ 60 ఏళ్ళు 70 ఏళ్ళ నాటికైనా ఆ స్థితికి రావాలి. అలాగ ఆయన 10,000 యుగాలు పడుకున్నాక తర్వాత 10,000 యుగాలకి నిద్ర లేస్తాడయ్యా. ఎందుకు లేస్తాడు? నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజనేత్రంబులు ఆ కర్మం వందున ఎంత డస్సినవు. మా క్షీరాబ్ది ద్వారసి మా అమ్మ పుట్టినరోజు. ఓసారి ఆవిడకి పుట్టినరోజు చేస్తుంటే 90 ఏళ్ల వయసులో, ఒరే అస్తమానం నా మీద చెబుతావు, దేవుడి మీద చెప్పరా అంది. ఏం చెప్పమంటావు అమ్మా అన్నారు. దేవుడు నిద్రలేస్తాడు కదరా, ఎందుకు లేస్తాడో ఎందుకు పడుకుంటాడో చెప్పరా అంది. అదే ఆవిడ పృచ్ఛకురాలు. నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరేజనేత్రంబులు ఆ కర్మం బందున ఎంత డస్సినవు యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచదవు శుద్ధ ద్వాదశిన్నీవు. ధర్మోద్దీప్తికి నిద్రలేచదవు శుద్ధ ద్వాదశిన్నీవు. చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్. హాయిగా దీని అర్థంతో పాటుగా అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఆ ప్రారంభం అవడానికి ఒక విచిత్ర పదార్థం, విచిత్రమైనటువంటి భావన, మన ఊహకి అందని ఒక విచిత్ర భావన సృష్టిని ప్రారంభించింది. ఆ విచిత్ర భావన ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు విచిత్ర భావనగానే మారిపోయినటువంటి తెలుగులో మాట్లాడదాం.